నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన క్షత్రియ సంఘాలు. మన్యం వీరుడికి దక్కిన గొప్ప గౌరవమని కితాబిచ్చిన కేంద్ర మంత్రి భూపతిరాజు. బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రిని కోరిన సినీ నటి జత్వాని. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడి. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం మన్యం వీరుడికి దక్కిన గౌరవమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రాష్ట్ర కేబినెట్లో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని తీసుకున్న నిర్ణయం మేరకు క్షత్రియ సేవా సంఘం, క్షేత్ర యువజన సంఘం విజయవాడ, ద క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్, క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విప్లవ జ్యోతి మన్యం వీరుడు గిరిజన జాతిలో చైతన్యం కలిగించి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గురించి సినిమాలో చూసి తెలుసుకున్న వారు కూడా అరుదేనన్నారు. అల్లూరిని గుర్తించి ఆయన పేరు ఎయిర్పోర్టుకు పెట్టడం సంతోషకరమన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దానికి విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయాలని నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఇతర మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. క్షత్రియ యువజన సంఘం, అట్లాగే క్షత్రియ ఫెడరేషన్, అట్లాగే క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి సభ్యులు అందరూ కూడా కలిసి విజయవాడలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తద్వారా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియచేయడానికి, కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో అల్లూరి సీతారామరాజు గారికి పేరు మీద ఏదైతే ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా క్షత్రియ పక్షాన కానీ, అదేవిధంగా ఎంతోమంది గిరిజనకు ఆధారదైనటువంటి గిరిజనులకి తరపున కానీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చేనేత కార్మికులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఎన్డీఏ గవర్నమెంట్ లక్ష్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వస్త్రాల తయారీపై ట్రైనింగ్ సెంటర్ల ద్వారా కార్మికులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మాచవరంలో ఉన్న వీవర్స్ సర్వీస్ సెంటర్ రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి మంత్రి ఎస్ సవిత ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణా కేంద్రం ద్వారా చేనేత వృత్తిపై మక్కువ ఉన్న విద్యార్థులకు అన్ని రకాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే 370 కేంద్రాలలో శిక్షణా తరగతులను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేనేత కార్మికులను గాలికి వదిలేసిందన్నారు.
నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడలోని జల వనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్సీతో పాటు నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి నిమ్మల తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెజవాడ దుఃఖదాయినిగా పిలువబడుతున్నటువంటి బుడమేరు నుండి విజయవాడకు ఒక శాశ్వత రక్షణ ఉండాలి, విజయవాడ భవిష్యత్తులో ఒక ముంపు రహిత పట్టణంగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకు లక్ష్యంకి అనుగుణంగా గత 3-4 రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులతోటి ప్రతిరోజు కూడా రివ్యూలు, సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ, అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు వేదిక వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు, అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్, అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు, అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా ఈ విఎంసీ లిమిట్లో చూస్తే 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బుడమేరు ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం. నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రి వంగలపూడి అనితాని కలిశామని హీరోయిన్ జత్వానీ చెప్పారు. ఈ కేసులో ఉన్న నిందితులు అందరినీ గుర్తించి అరెస్టు చేయాలని రిక్వెస్ట్ చేశామని చెప్పారు. నా కుటుంబానికి ప్రభుత్వం తరపున కొంత నష్టపరిహారాన్ని అందించాలని మంత్రిని వేడుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నాకు నమ్మకం ఉందని నటి జత్వానీ తెలిపారు. We had a meeting with Anita Vangalpudi Madam, the Honorable Home Minister of Andhra Pradesh. She gave us a very patient hearing and we requested for justice to be expeditiously served, in the sense that this false case, which was unfortunately imposed on us to harass us, to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly
for this Vidyasagar, who is the accused one in this FIR 490/2024. He should be arrested very promptly. And me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from the people that we had to file a case against. So we requested for protection to be given to us, due protection to be given to me and my family while we are here, so that at least our safety is ensured. And we also very humbly requested for some compensation from the state of Andhra Pradesh, because we have gone through immense and very unjust financial toll fighting this false case in Andhra Pradesh, which is a lot away from my home state, Mumbai, Maharashtra, and along with the emotional, mental, physical suffering to the toll on our health, everything that we faced. And Anita ma'am was very kind enough to very patiently hear all my grievances, and she assured us that all the injustice done to my family, all the brutal attacks, the brutal blows and the assaults that happened on us in the previous regime. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏడాదికి 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు $43,000 పైగా తలసరి ఆదాయంతో కూడిన $2.4 ట్రిలియన్ ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. ఏపీ 974 కిలోమీటర్ల పొడవు గల సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని, ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మూలపేట, గంగవరం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని సీఎస్ నీరబ్ కుమార్ చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తీర ప్రాంత జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయని, ఎగుమతి దిగుమతులకు పెద్ద ఎత్తున అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోందని, కావున బ్లూ ఓషన్ ఎకానమీ దృష్టిలో ఉంచుకొని జిల్లా 5 ఏళ్ల కాలానికి జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం, ఈజ్ ఆఫ్ లివింగ్, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజన్లు వంటి జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన, ఉదాహరణకు అరకు కాఫీ వంటి జిల్లా ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకొని 5 ఏళ్ల విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్, పరిశ్రమ ఆధారిత నైపుణ్య పెంపుదల, విద్య, తూర్పు తీరంలో లాజిస్టిక్స్ కేంద్రంగా ఎదగడం, పారిశ్రామిక మరియు పునరుత్పాదకాలను కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాల ప్రాధాన్యతతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. అలాగే అత్యున్నత నాణ్యత, నెక్స్ట్ జనరేషన్ సర్వీసెస్ హబ్గాను, ప్రధాన పర్యాటక కేంద్రంగాను, వృద్ధి కేంద్రాలుగా మహానగరాలు, సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యం, గౌరవప్రదమైన సురక్షిత ఉత్పాదక జీవితం, వాతావరణం మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం, సుస్థిర ప్రభుత్వం, డిజిటల్ సుపరిపాలన, స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానంతో కూడిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించేందుకు ప్రజల నుండి సూచనలు, సలహాలు, స్పందనను తీసుకోవడం జరుగుతుందని సీఎస్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ఆక్వా రంగానికి హబ్గా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ మేరకు పామరు నియోజకవర్గం కురుమద్దాలి గ్రామంలో ఏర్పాటు చేసిన శామ్ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి 970 కిలోమీటర్లకు పైగా పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉంది అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని లక్షలాది మంది జీవిస్తున్నారని చెప్పారు. గత 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర మత్స్య ఉత్పత్తులన్నీ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించడం ద్వారా వేల కోట్ల ఆదాయం పొందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా హబ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టించాడని పేర్కొన్నారు. సీడ్ రెగ్యులేటరీ యాక్ట్ పెట్టి అదనపు ట్యాక్స్లు బాదాడు. ఫీడ్ విషయంలోనూ అదేవిధంగా దోపిడీ కారణంగా నాణ్యమైన సీడ్ అందక ఫీడ్ ధరలు భరించలేక రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అందించే సబ్సిడీలను అందిపుచ్చుకొని మత్స్య రంగాన్ని పురోభివృద్ధిలో నడిచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని కూడా జత చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. దాదాపు 2000 మందికి ఉపాధి కల్పించేలా శామ్ ఆక్వా ఏర్పాటు అభినందనీయమని, ఇలాంటి మరిన్ని యూనిట్లు అందుబాటులోకి రావాలన్నారు. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన వెలగపూడి సాంబశివరావు, అతని కుమారుడు వెంకటేశ్వరరావు వ్యాపారంలో మరింతగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో రొయ్యల ప్రాసెసింగ్ మాత్రమే జరుగుతోందని, త్వరలోనే చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో ఏపీ మత్స్య రంగాన్ని, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థను దేశానికి ఆదర్శంగా మార్చుకుందామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మేము 14-19లో పనిచేసాం. కానీ 1924లో జరిగినటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు రావద్దని చెప్పి సాక్షాత్తు లూలు సంస్థ యూసుఫ్ అలీ గారు ఒక పత్రికా సమావేశం పెట్టి దయచేసి ఎవరు ఆంధ్ర రాష్ట్రం వైపు చూడొద్దని చెప్పారంటే ఆనాడు ఉన్నటువంటి నిబంధనలు ఏ రకంగా ఉన్నాయనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఆక్వా రంగంలో కూడా అలాంటి పరిస్థితి మనం చూసాము. ఒక రెగ్యులేటరీ యాక్ట్ అని పెట్టి ఆక్వా పరిశ్రమలో సీడ్ దగ్గర నుంచి, ఎందుకంటే రైతులు పండిస్తేనే అది ప్రాసెసింగ్ వస్తుంది, ప్రాసెసింగ్ వస్తేనే ఎక్స్పోర్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అయితేనే మనకి విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. కానీ 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆక్వా రంగానికి జలవనరులు పెద్ద ఎత్తున మనకున్న రైతాంగం, కష్టపడే రైతాంగం మనకున్న ప్రభుత్వ విధానాల వల్ల అభివృద్ధి చెందాల్సినటువంటి పరిశ్రమ, ఉపాధి కల్పించాల్సినటువంటి పరిశ్రమ అనగదొక్కబడింది లాస్ట్ 5 yearsలో. ఎందుకంటే కళ్ళారా మేము చూసాము. ఆక్వా రైతాంగం సీడ్ తెచ్చుకోవాలంటే దానికి ఒక ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొన్ని రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల నాసి రకమైనటువంటి సీడ్ వచ్చింది. ఆ నాసి రకమైన సీడ్ వచ్చి వేసుకుంటే దాంట్లో ఒక 10%, 20% మాత్రమే మిగిలింది, మిగతాతో పోయింది. ఆ మిగిలిన దానికి ఫీడ్ వేద్దామంటే ఆ ఫీడ్ కాస్ట్ కూడా పెంచేశారు. దానికి ఒక ట్యాక్స్, జే ట్యాక్స్, దానివల్ల విపరీతంగా రేటు పెరిగిపోయింది. దాదాపు 2 times ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా వైసీపీ, టీడీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి అంశంలో పరస్పర విరుద్ధ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిఐడితో తక్షణం దర్యాప్తు చేయించాలని ఆమె ఎక్స్ వేదికగా గురువారం డిమాండ్ చేశారు. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు పీసీసీ చీఫ్ షర్మిల. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆరోపణలో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేయాలని సీఎం చంద్రబాబుని ఆమె డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ హయాంలో అపవిత్రం చేశారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు నీచాతి నీచంగా టీటీడీ లడ్డూపై చేసిన వ్యాఖ్యల వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. జంతువుల కొవ్వు వాడుతున్నామని చంద్రబాబు అన్న మాటలపై స్వామివారి పాదాల చెంత కుటుంబంతో సహా ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని, చంద్రబాబు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి సిద్ధమా అంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు. అది సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకి భంగం కలిగే విధంగా మాట్లాడాడు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఇంకోటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి దాదాపు 10 రోజుల పాటు విజయవాడ నగరంలో సగభాగాన్ని ముంచెత్తిన వరదల్లో వేలాది ఆటోలు నీట మునిగిపోయాయని, భారీ రిపేర్లకు గురయ్యాయని, నెల రోజుల పాటు వారంతా ఉపాధి కోల్పోయారని, రాష్ట్ర ప్రభుత్వం మునిగిన ప్రతి ఆటోకి 25,000 రూపాయల సాయం అందించాలని ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా చౌక్లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు దాది శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆధునికమైన ఆటోల రిపేర్లకు సర్వీస్ కంపెనీలు 40,000 రూపాయల నుండి 1,10,000 రూపాయల వరకు అంచనా వేస్తున్నాయని, పాత మోడల్ పాత ఆటోలకు ఎక్కువ మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లు తీసుకున్నందున వీరెవరికి నయా పైసా ఇన్సూరెన్స్ వర్తింప చేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశించిన ఇన్సూరెన్స్ కంపెనీలు మాయ చేసి మోసం చేస్తున్నాయని, 6 లేదా 7,000 కాదంటే 10,000 రూపాయల చొప్పున వన్ టైం సెటిల్మెంట్ చేసి చేతులు దులుపుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క సర్వీస్ కంపెనీలో తగినంత మంది స్టాఫ్ లేక, ఆటోలు చెక్ చేసే ల్యాప్టాప్ సిస్టంలు తగినంతగా లేనందున ఆయా కంపెనీల్లో లోపల బయట వందలాది ఆటోలతో నిండిపోయి ఉన్నారన్నారు. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన ఆటోలకు ముందు రిపేర్లు అవుతున్నాయని, అవి కూడా కనీసం వారం 10 రోజులు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా ఒక్కో సెంటర్లో రోజుకు 2-3 ఆటోలకు మించి రిపేర్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నం చేశారని, ఇన్సూరెన్స్ కంపెనీలు వీలైనంత త్వరగా క్లెయిమ్ పరిష్కారం చేసి కంపెనీలకు తగు మొత్తం అందించాలన్నారు. అయినా
వాళ్ళు అలా చేయకుండా ఆలస్యం చేస్తూ వన్ టైం సెటిల్మెంట్కి ముగ్గు చూపుతున్నారని బాధను వ్యక్తం చేశారు. అదేవిధంగా సర్వీస్ కంపెనీలు స్పేర్ పార్ట్లపై వచ్చే 25% లాభాలను వదులుకోవాలని ఆయన చెప్పినా సర్వీస్ కంపెనీల నుండి అలాంటి స్పందన కానరాలేదన్నారు. పై పరిస్థితుల దృష్ట్యా వరదలో మునిగిన ప్రతి ఆటోకు 25,000 రూపాయల పరిహారం అందించాల్సిందిగా కోరారు. సిఐటియు ఆటో యూనియన్ నాయకులు దుర్గారావు మాట్లాడుతూ వరదల్లో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి ఉంటే అక్కడక్కడ బ్యాంక్, ఫైనాన్స్ కంపెనీల రికవరీ ఏజెంట్ల ఆగడాలు మొదలయ్యాయని, లోన్ల వాయిదాలు కట్టలేదని ఆటోలను తీసుకెళ్తామని బెదిరిస్తున్నారని, ఈ పరిస్థితులన్నిటినీ చక్కదిద్దాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ప్రతి కార్మికుడు 30 నుండి 60 వేలకు పైగా చేతి నుండి పెట్టుకోవాల్సి వస్తుందని, పైగా రమారమి నెల రోజుల వరకు ఆటో రన్నింగ్లోకి రాక ఉపాధి కోల్పోతున్న విషయం కూడా గుర్తు చేశారు. కావున ప్రతి ఆటోకు ప్రభుత్వం 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కె పోలారి, మునిశంకర్, ఏ రవిచంద్ర, సిహెచ్ పెద్దిరాజు, సిఐటియు నాయకులు రూబిన్, ఏఐసిసిటియు నాయకులు ఈశ్వర్ పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా ఆటో కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ప్రతి ఆటోకు 25,000 రూపాయల పరిహారంగా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేశారు. నా పేరు దాది శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘ ఐఎఫ్టి నగర అధ్యక్షుడిని. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ ఆటో కార్మికులందరినీ ప్రభుత్వం ఉడతబడత సాయం ఇచ్చి ప్రకటన చేస్తూ ఉంది. సరైనది కాదు. రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో మా మొత్తం మీటింగ్ పెట్టారు. ఆనాడే మేము చెప్పాం స్పష్టంగా, మునిగిపోయినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా లక్షల రూపాయలు ఇన్సూరెన్స్కి మేము వెహికల్ కొనుక్కుంటే కూడా 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం అని చెప్పి బేరసారాలు ఆడుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ అని అంటున్నారు. అసలు ఆటో కార్మికులతోటి, ఆటో కార్మిక సంఘాలతోటి సమావేశం పెట్టకుండా కలెక్టర్ గారు ఏకపక్షంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఏం మాట్లాడారనేది మాకు అర్థం కావట్లేదు. మేము కమిషనర్కే చెప్పాం, మాతో సమావేశం పెట్టండి. పిలిచారు. ఆ రోజున వాళ్ళు మోసపడుతున్న మాటలు చెప్తా ఉన్నారు. ఒక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది లేదు, ఒక్క బండి రోడ్డు మీకు వచ్చింది లేదు. ఈ రోజుకి 20 రోజులు అయ్యింది. ఆటో కార్మికుడు పస్తులతో, ఆకలితో అలమటిస్తున్నట్టు పరిస్థితుంది. ప్రభుత్వం కూడా ఏదో సాయం చేసామని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పుకుంటే సరైనది కాదు. వేలాది ఉన్నటువంటి ఆటో కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలు వెనక తీసుకొని 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు పూర్తి స్థాయిలో 100% ఇన్సూరెన్స్ ఇవ్వాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెప్పేసి చాకులు చూపుతూ ఉన్నారు. అదేవిధంగా ఫోటోలు లేవని చెప్పి, రికార్డు పోర్సులు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. కె దుర్గారావు, విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ సిఐటియు ప్రధాన కార్యదర్శి. విజయవాడలో బుడమేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా పూర్తిగా నష్టపోయారు. ఆటోలతో పాటు ఇళ్లల్లో సామాన్లు కూడా కనీసం చీపురుపులు కూడా తీసుకునే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ఆటో రిపేర్లకి షెడ్లకి వెళ్తుంటే, కంపెనీలకు వెళ్తుంటే 25,000 నుంచి 50,000 రూపాయల పైనే రిపేర్లు అవుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. కానీ ప్రభుత్వం 10,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించి వాళ్ళ చేతులు దులుపుకునే పరిస్థితి కనబడుతుంది. అందుకే వాళ్ళ ఆటో కార్మికులకి, ఆటో రిపేర్లకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అనేది ఈరోజు ఆటో కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దాంతోపాటు ఇవాళ కష్టాల్లో ఉన్న ఆటో కార్మికులను ఆదుకోవాల్సి పోయి ఇవాళ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు నెల కిస్తీ కట్టండి, మాకు సంబంధం లేదని చెప్పని అంటున్నారు. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ ఫైనాన్స్లో ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడి 3 నెలల పాటు మార్చి ప్రకటించాలని చెప్పేది కోరుతున్నాం. వరదల వల్ల లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ఎంసీపీఐ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే వరద ముంపులో 2,32,000 కుటుంబాలు చిక్కుకున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,64,000 ఎకరాల్లో పంటల నష్టం జరిగిందన్నారు. అపార నష్టం జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటనల వరకే పరిమితమై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. వరద శాశ్వత పరిష్కారాలు, ముంపు నివారణ చర్యలు, శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులు, ముంపు బాధిత ప్రజల సహాయక చర్యలు అంశం ఎంసీపీఐ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంసీపీఐయు నగర అధ్యక్షుడు ఖాదర్ బాషా, రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక వ్యవస్థాపకులు టి లక్ష్మీనారాయణ, సిపిఐ నాయకురాలు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా మధ్యంతర నివేదిక ద్వారా తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనుల నిమిత్తం 6,880 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేదన్నారు. అపారమైన కష్టాలు నష్టాలతో జీవనం సాగిస్తున్న బాధిత ప్రజలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, వరద
శాశ్వత పరిష్కారాలు, ముంపు నివారణ చర్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నా పేరు కాటం నాగభూషణం, ఎంసీపీఐయు ఏపీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు 31వ తారీఖు రాత్రి నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద ముంపు, అలాగే అకాల వర్షాలు ఈ రూపంగా మొత్తం అతలాకుతలమైనటువంటి పరిస్థితి. కుటుంబాల యొక్క ఆస్తులు, వాహనాలు, అలాగే ప్రాణ నష్టాలు జరగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రాత్రింబగళ్ళు అహోరాత్రులు కష్టపడి జనాల్లో, ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించి ఆ రూపంగా వారు చేసినటువంటి సేవ హర్షణీయమే. కానీ వారు ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో, ఏదైతే ప్రకటనలు చేశారో ఆ ప్రకటనలకు అనుగుణ్యంగా ఈరోజు బాధితులు, ప్రజల బాధితులు కానీ, రైతాంగానికి కానీ సంబంధించినటువంటి సహాయక చర్యల్లో అందరికీ కాకుండా కొంతమేరకే అందే విధంగా జరిగినటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడి ఉన్నాయి. టి లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంసీపీఐయుకు అభినందనలు తెలియజేస్తున్నాను. బుడమేరు వరదలు, ఆ వరదలలో నిరాశ్రయులైనటువంటి పేద ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం వారు అనుభవించినటువంటి బాధలు వర్ణనాతీతం. వారికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు తాత్కాలిక ఉపశమనం కల్పించాయి. దప్పికేసినప్పుడు బావి తవ్వుకున్నట్టుగా ఉంటున్నాయి మన ప్రభుత్వాల యొక్క వైఖరి. ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, వరద వచ్చింది, తుఫాన్ వచ్చింది, గేట్లు కొట్టుకుపోతున్నాయి. రకరకాల పద్ధతుల్లో ప్రతి సంవత్సరము వర్షాకాలంలో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. అయినప్పుడు కూడా ప్రభుత్వాల వైపు నుంచి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక విధానం లేకపోవటం వలన ఈ ప్రాజెక్టులు కానీ, రెగ్యులేటర్లు కానీ, ఆనకట్టలు కానీ, ఎత్తిపోతల పథకాలు కానీ ఏవి కూడా మెయింటెనెన్స్గా నోచుకున్నటువంటి కారణాన దాదాపుగా ఇదేదో గత ప్రభుత్వ కాలంలో అసలు వాటిలో ఇంకా చూడాలి, కనీసం గ్రీజ్ పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అది. కానీ అంతకు ముందు నుంచి కూడా చాలా సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారన్నారు. అంజుమాన్ అహ్లే ఇస్లాం ప్రొద్దుటూరు, కడప, కర్నూలు జిల్లా ముస్లిం సోదరులు మరియు జాహీద్ అలీ ఖాన్ ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో వరదలకు దెబ్బతిన్న మసీదులకు మైక్ సెట్లు, కార్పెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇప్పటికే వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరదలు రావడం విచారకరమన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో 20,000 మందికి నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోజు ఈ పరిస్థితి చూసిన తర్వాత నేను, శిబ్లి గారు, కొంతమంది వారితో పాటు చూసాం. మాతో పాటు మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా వచ్చారు. మాతో పాటు మేము ఎంపీ గారికి ఫోన్ చేశాం, వారు వచ్చారు. బృండవమ్మ గారితో మాట్లాడాము. నేను ఇంకా చాలా లోతు ప్రాంతంలో ఉన్నాను, ప్రజలతో బాగా మునిగిపోయే పరిస్థితి ఉన్నారు, అక్కడ ఆదుకోవాల్సిన అవసరం అని చెప్పి మీరు వచ్చిన కాడికి నేను రాలేనని చెప్పడం. కానీ నేను దిగిన తర్వాత కూడా చాలామంది పేదవారి పరిస్థితి ఇబ్బంది చేసిన తర్వాత వాళ్ళ లైవ్లీహుడ్ ఏదైతే సంపాదించుకున్నా కాస్త అంతా సర్వనాశం అయిపోయింది. ఇళ్ళలో ముందు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా అప్పర్ ఫ్లోర్లో కూడా నీళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఉండే మసీద్ దగ్గర పోయా. మసీదులో ఏ సదుపాయాలు లేవు. నమాజ్ చదువుకునే జానీమదుల కానించి, ఆ మైక్ సెట్ల కానించి, అదే ఆంప్లిఫైర్ల కానించి, అదేవిధంగా జనరేటర్ల కానించి మొత్తం నీట మునిగిపోయినాయి.
నేను నమాజ్ చదువుతున్నారంటే లేదన్నా అజాయిస్తున్నాం కానీ నమాజ్ చదవడం లేదు, ఎవరు కూడా ఎట్ల నుంచి బయటికి రావడం లేదు, ఈ పరిస్థితి ఉంది, మీరే ఆదుకోవాలా అని చెప్పడం జరిగింది. నేను దానికోసం ఏం చేశానంటే సరే తప్పకుండా ఆదుకోవడం జరుగుతుంది, ప్రభుత్వ పరంగా అయితే ఆదుకుంటామని చెప్పాం. కానీ నాకు వచ్చిన తర్వాత మనం ఎందుకు సేవ చేసుకోకూడదు, మనమంతా మన కమ్యూనిటీగా. సరే ఏదైనా సరే ఈ పరిస్థితులన్నీ వివరంగా నేను శిబిలి గారు నాతో పాటు ఉన్నారు, పోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని తెలియచాం. నా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అదేవిధంగా పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు, న్యాయ మరియు మైనార్టీ మంత్రి శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి సూచనల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన విజయవాడ ప్రాంతంకి వచ్చినటువంటి ఏదైతే కష్టం ఉందో ఈ కష్టాన్ని ఆదుకోవడానికి అనేక విధాలుగా అనేకమైనటువంటి సంఘాలు అనేకమైనటువంటి సంస్థలు ముందుకు వచ్చినాయి. కానీ ఇందులో భాగంగా ఏంటంటే విజయవాడ ప్రజలు యావత్తు రాష్ట్రానికి కూడాను రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు విజయవాడకి ఇబ్బంది వస్తున్నాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వైపు నుంచి కూడాను ప్రజలు ముందుకు వచ్చి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఏదైతే అంజుమన్ అహ్లే ఇస్లాం ప్రొద్దుటూరు వారు, అదేవిధంగా కర్నూలు జిల్లా ముస్లింలు, అదేవిధంగా దాని తర్వాత తీసుకుంటే కనుక జాయద్ అలీ ఖాన్ గారు, ఇంకా ఇతరులు అనేక మంది, వీళ్ళందరూ కూడాను ఒకే ఒక కాల్, ఎవరైతే మన పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు ఉన్నారో ఈయన ఒక్క కాల్ మేరకు వీళ్ళందరూ కూడాను ముందుకు వచ్చి ఏదైతే 57 మసీదులు ఉన్నాయో, ఏదైతే ఈ ముంపుకి పూర్తిగా డ్యామేజ్ అయినా, ఏదైతే మన మైక్ సెట్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జానీమాజ్ అంటే కార్పెట్, దేని మీద అయితే నమాజ్ ఆచరణ చేస్తామో అది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుండి 12, 2024 వరకు జరిగే దసరా మహోత్సవాలకు విజయవాడ నగరపాలక సంస్థ చేయవలసిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తన ఛాంబర్లో దసరా ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ అన్ని రకమైన చర్యలు తీసుకుంటుందని, కావాల్సిన త్రాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, క్లార్క్ రూమ్లో పారిశుద్ధ్య నిర్వహణ, గుడి వరకు వెళ్లే రోడ్లకి ప్యాచ్ వర్క్లు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. శరణ్ నవరాత్రుల్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 35 లక్షల తాగునీటి వాటర్ బాటిల్స్ మరియు ప్యాకెట్లు, 150 తాత్కాలిక మరుగుదొడ్లు, 6 క్లార్క్ రూమ్లు, 27 ప్రాంతాలలో 1400 మంది పారిశుద్ధ్య కార్మికులతో 3 షిఫ్ట్లలో పారిశుద్ధ్య నిర్వహణ, 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు, భక్తులు వెళ్లే గిరి ప్రదక్షిణ దారిలో ప్యాచ్ వర్క్ ఇలాంటి ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో లాగానే ఈసారి కూడా భవానీ భక్తులు రెడ్ క్లాత్ కొరకు కన్వేయర్ బెల్ట్, 18 ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని, లక్షలాది మంది వాలంటీర్లు వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, తక్షణమే వాలంటీర్లకు న్యాయం చేయాలని, వచ్చే కేబినెట్ సమావేశంలోపు వాలంటీర్లకు న్యాయం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి ఈశ్వరయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు హెచ్చరించారు.
గురువారం స్థానిక హనుమాన్పేట విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏవైఎఫ్ఐ అనుబంధ సంఘం పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ సెన్సస్ పేరుతో కాలయాపన చేస్తూ విధుల్లో కొనసాగుతున్నటువంటి వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లకు త్వరితగతిన న్యాయం చేస్తూ విధి విధానాలు ప్రకటించాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనంతో పాటుగా ఎన్నికల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా కనికరించి విధుల్లోకి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, రానున్నటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై నిర్ణయం తీసుకునే పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంకా గోవిందరాజులు, రాష్ట్ర అధ్యక్షులు ఎం జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, సరోజిని పాల్గొనడం జరిగింది. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్ల యొక్క భవిష్యత్తును తెలుస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ మంత్రివర్గ సమావేశంలో మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం తూతూ మంత్రంగా చర్చ చేసి మళ్ళీ విధి విధానాలు రూపొందించి భవిష్యత్తులో చెబుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, ఎన్నికల కంటే ముందు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ మేము కొనసాగిస్తాం, మీకు 5,000 రూపాయల గౌరవ వేతనం సరిపోదు, మేము 10,000 రూపాయలు ఇస్తాం అని చెప్పి మీరు ప్రకటిస్తే మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి నిమ్మల కృష్ణమనాయుడు గారు వాలంటీర్ల యొక్క భుజాలపైన చేతులు వేసి 5,000 రూపాయలతో మీరు పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మీరు ఎలా బతుకుతారు, సాధ్యం కాదు, మేము 10,000 ఇస్తామని చెప్పినటువంటి అంశం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయిందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. పరుచూరి రాజేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 100 రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పథకాలు చేసింది, ఏ విధంగా ఇచ్చేసిందని చెప్పారు. 100 రోజులుగా జరిగినటువంటి అనేక క్యాబినెట్లలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాలంటీర్లు ఎదురు చూస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మరొకసారి వాలంటీర్లకి నిరాశ పరిచే పరిస్థితుల్లోనే వ్యవహరించింది. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ పేరుతో వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీసి వివిధ రంగాల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ప్రకటనలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాధ్యతల్లో ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి 1,53,000 మంది వాలంటీర్ల భవితవ్యం ఏంటనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ చెప్పకపోవడం బాధాకరం. అక్రమ రేషన్ దందాపై మీడియాలో వచ్చిన కథనాలకు ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి మండాది వెంకట్రావు స్పందించారు. నిజాయితీగా ఉన్న తనపై నిందలు వేయడం సరికాదని ఆయన అన్నారు. అధికారులు చిత్తశుద్ధితో విచారణ చేసి నిందితులు ఎవరో తేల్చాలని ఆయన కోరారు. తనపై తప్పుడు వార్తలు రాసిన పేపర్లకు నష్టపరిహారం కోరుతూ దావా వేస్తానని చెప్పారు. దీనిపై నిగ్గు తేలవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. ఈరోజు ఏదో ఒక వార్తాపత్రికని వాట్సాప్ గ్రూపులలో అక్రమ రేషన్ మాఫియా, అక్రమ రేషన్ తరలింపని వార్తలు రావడం జరిగింది. నా పేరు వెంకట్రావు. ఎవరో గుంటూరుకు సంబంధించిన వ్యక్తి అని,
చాలా వేశారు. నేను అన్ని స్థాయి అధికారులకి ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, నిజంగా విచారం చేయండి. ఎవరు నిజంగా అక్రమ వ్యాపారంలో ఉన్నారో నిగ్గుదేల్చండి. ఎవరు ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కోట్లు కూడబెట్టుకున్నారో నిగ్గుదేల్చండి. అన్యాయంగా కావాలని మోసపూరితంగా నిందలు వేసి చేసుకునేవాళ్ళు చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి ఒక వ్యక్తిపైకి నిందలు డైవర్ట్ చేసి శుభ్రంగా కొంతమంది అండతో నిజాయితీగా ఉన్న వ్యక్తులని ఇలాగా నిందలు వేసి ఇబ్బంది పెట్టి కావాలని మానసిక క్షోభకు గురి చేసినట్టు ఈరోజు వార్తలు రాయడం జరుగుతుంది. నిజంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, అధికారులందరూ చిత్తశుద్ధితో ఎంక్వైరీ చేయండి. ఏ పేపర్ అయితే నా మీద రాసిందో తప్పనిసరిగా నా పరువుకి, నా కుటుంబ పరువుకి, నా కుటుంబానికి మానసిక క్షోభను కలగజేసినందుకు తప్పనిసరిగా పరువు నష్టం దావా వేసి తప్పనిసరిగా నేను నోటీస్ పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడో ఎవడో గుడ్డగాల్చి మీదేసి ఈరోజు మీరు ఆరుపుకోండి అంటే ఇక్కడ మా కుటుంబాలు నాశనం అయిపోతాయి. మేము ఇన్ని సంవత్సరాలు నీతి నిజాయితీగా మా తల్లిదండ్రులు మాకు నేర్పిన నీతి నిజాయితీని ఈరోజు దెబ్బతీసే విధంగా నా మీద ఏ రోజు ఒక ఆరోపణ లేదు. ఎవడో బతకడానికి వచ్చి ఏదో అక్రమ బియ్యం వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వాళ్ళకి ఇక్కడ మేము సహకరించలేదని మా మీద ఇలా పేపర్లో రాపిస్తున్నారు. అది అన్యాయం. దీనిపై నిగ్గుదేల్చండి. ఇవాళ ఎవరెవరు వ్యాపారం చేస్తున్నారో, ఎవరెవరు వ్యాపారంలో తలమునకలై ఉన్నారో అధికారులకు తెలుసు. అధికారులు దీని మీద సమగ్రంగా విచారం చేపియాలి. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎప్పుడైనా నా మీద పీడిఎస్ డైవర్షన్ కేసు ఉందా? నేను ఎప్పుడైనా ఆరోపణ ఎదుర్కొని ఉన్నానా? పదే పదే ఎవరైతే పీడిఎస్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారో అధికారుల ఆలోచన విధానాన్ని, అధికారుల ఆలోచనని మొత్తం డైవర్షన్ చేయడానికి ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం పట్ల సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన క్షత్రియ సంఘాలు. మన్యం వీరుడికి దక్కిన గొప్ప గౌరవమని కితాబిచ్చిన కేంద్ర మంత్రి భూపతిరాజు. బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రిని కోరిన సినీ నటి జత్వాని. ప్రభుత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.